క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని నేను భావించున్నాను. అన్ని విషయాల్లో మీరు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ శ్రద్ధతో ఆలకించేటటువంటి వారిగా ఉండి మీ ఆత్మీయ జీవితాలు బలపరుచుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు ఏర్పరచబడిన వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం నుండి మరి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలు తిట్లను తెలియకై పొరపాటున ఒకరిని చంపినట్లా నరహంతకుడు వారి పోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపులను మీరు ఏర్పరచుకునవలను. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒక్కదానికి పారిపోయి ఆ ద్వారమునొద్ద నడిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారు పురములోనికి వారిని చేర్చుకుని తన యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇవ్వలను. హత్య విషయంలో ప్రతి హత్య చేయువాడు వారిని తరిమిన యెడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఎలయనగా అతడు పొరపాటున తన పొరుగు వానిని చంపెను గాని అంతకు మునుపు వాని ఎందుకు పగపట్టలేదు. అతడు తీర్పునందుటకై సమాజం ఎదుట నిలిచే వరకు, తర్వాత ఆ దినములలోనున్న యాజకుడు మరణమునందు వరకు ఆ పురంలో నివసింపవలను. తర్వాత నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయినో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావలను. అప్పుడు వాడు నఫ్తాలి మన్యములోని గలిలయలోని కాదేశులోను, ఎఫ్రాయిముల మన్యమైన షెకెము, యోధా వంశస్థుల మన్యమ హెబ్రోను, కిర్యత్ అర్బా ప్రతిష్టపరిచిరి. తూర్పు దిక్కులను యోర్దాను అవతల మరి యెరికో నొద్ద రుబేనీయుల గోత్రము నుండి మైదానముల మీద ఉన్న అరణ్యములోనికి బేసేరు గాదీల గోత్రముల నుండి గిలాదులోని రామోతు మనుష్యుల గోత్రము నుండి బాషాను గోలాను నియమించిరి. పొరపాటున ఒకరిని చంపిన వాడు సమాజం ఎదుట నిలవక అక్కడికి పారిపోయి హత్య విషయం ప్రతి హత్య చేయు అని చంపబడకుండానట్లు ఇశ్రాయేలు అందరికీ వారి మధ్య నివసించి పరదేశులకు నియమింపబడిన పురములివి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా దేవ, పరిశుద్ధుల తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అపారమైనటువంటి కృపను బట్టి ప్రభా, దయను బట్టి ప్రభా, మమ్మల్ని కాపాడి రీతిని బట్టి వందనాలైనా. యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని వీక్షించున్నారు, వారికి కావలసిన కృప చూపించున్నాను. నీకు వందనాలైనా. నీ వాక్యం వినగలిగి చెవిని గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. నీ సేవకుండా నీ ఆత్మచేత నింపి నా నోట నీ మాట ఉంచి నీ వాక్యం అర్థమయ్యే రీతిలో సూటిగా, స్పష్టంగా, తేటగా మాతో మాట్లాడి మహిమ పొందు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. ఈరోజు మన అంశం ఏంటంటే ఆశ్రయపురము లేక ఆశ్రయము. బైబిల్ గ్రంథంలో మరి పాత నిబంధన కాలంలో దేవుడు మోషేకి చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలని వారు 400 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే, మిరియాం, అహరోను నాయకత్వంలో దేవుడు సురక్షితంగా మరి కనాను దేశాన్ని నడిపించడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నంలో భాగంగా పిస్గా కొండ మీద మోషే చనిపోయాడు. సినాయి కొండ మీద ఆజ్ఞలు తీసుకుని ప్రయాణమవుతున్నాడు. పిస్గా కొండ మీద మృతి చెందాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడిపించాల్సిన బాధ్యత యెహోషువ మీద దేవుడు మోపాడు. అయితే వారు ఆ నదులు అనగా వారి పట్టణంలోనికి వెళ్ళక ముందే, ఆ ప్రాంతానికి వెళ్ళక ముందే దేవుడు చెప్పాడు, మీరు ఆశ్రయపురాలు కట్టండి అన్నాడు. అంటే ఆ యోర్దానికి యువతలు 3 అవతల 3 6 ఆశ్రయపురాలను కట్టమన్నాడు. ఎందుకంటే ఎవరైనా పొరపాటున తన సహోదరుని చంపితే వాడు కావాలని పగబట్టలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి మరి యాజకుడు చనిపోయేంత వరకు మరి ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో అతడు మరి షెల్టర్ పొందాలి, అంటే ఆశ్రయం పొందాలి. ఎవరు కూడా అతనికి వచ్చి అతని దగ్గరకు వచ్చి చంపటానికి కానీ ప్రతిహత్య చేయటానికి కానీ మరి వీలు లేదు. ఎందుకంటే అతడు కొంతకాలం పశ్చాత్తాపడాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక ఇశ్రాయేలు ప్రజల కొరకు నియమించబడినటువంటి ఆశ్రయపురాలు ఇవన్నీ మరి మోషేతో దేవుడు చెప్పినట్లుగా యెహోషువతో కూడా చెప్పి ఖచ్చితంగా వీటిని కట్టాలని చెప్పి. సహోదర సహోదరులారా, మరి హత్య చేసినటువంటి వ్యక్తి పొరపాటున పగబట్టక ఒక వ్యక్తిని పొరపాటున చంపినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆశ్రయాన్ని పొంది మరి తాను బ్రతుకు దినములన్నీ అక్కడ సేవకులు ఉండేంత వరకు, మరి సమాజం ఎదుట తీర్పు పొందడానికి అతను నిలిచేంత వరకు అక్కడ ఆశ్రయాన్ని పొందాలనే సత్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి సహోదర సహోదరులారా, ఇక్కడ 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. 6 అనే సంఖ్య లేకపోతే అంకె
బైబిల్ ప్రకారం ఇది అసంపూర్ణమైన సంఖ్య. ఎందుకంటే ఈ ఆశ్రయపురాల్లో మానవుడు నివసించు కొంతకాలం పశ్చాత్తాపడి మారు మనసు పొందడానికి అవకాశం అయితే ఉంది. కానీ బైబిల్ ప్రకారం 7 అనే సంఖ్య లేకపోతే అంకె పరిపూర్ణమైనటువంటి సంఖ్యగా ఉంది. ఆ 7వ ఆశ్రయపురమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ప్రతివాని పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కనుక ఈ లోకంలో మనుషులు జన్మతః కర్మతః పాపులు కాబట్టి ఈ పాపంలో నుండి విడిపింపబడి నిత్య జీవానికి వెళ్ళాలంటే, మోక్షానికి వెళ్ళాలంటే, పరిశుద్ధులుగా చేయబడాలంటే యేసుక్రీస్తు అనే ఆశ్రయపురానికి ఎవరైతే వస్తారో వారు ఆ ఆశ్రయపురములో సేద తీర్చబడటానికి, పశ్చాత్తాపడటానికి అవకాశం ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 28వ సంకీర్తన 7వ వచనాన్ని మనం చూడగలిగితే 28:7 యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయం ఆయనందు నమ్మికించరు గనుక నాకు సహాయము కలిగను. కీర్తనకారుడు అంటాడు, దేవుడే నాకు ఆశ్రయము, నా కేడెము ఆయన. 28:8 కూడా ఇదే విషయం తెలియదు. యెహోవా తన జనులకు ఆశ్రయము, తన అభిషక్తునికి రక్షణ దుర్గము. సహోదర సహోదరులారా, దేవుడు ఆయన పిల్లలకు ఆశ్రయంగా ఉన్నాడు. 46వ సంకీర్తన 1వ వచనంలో కూడా మనం చూడగలిగితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక మరి ఈ లోకంలో మానవుడు ఆశ్రయాన్ని పొందాలని ఆశపడతాడు. ఆపదల్లో, విపత్తుల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి సేద తీర్చబడదాం, ఆదరించబడదాము, మరి షెల్టర్ కొనుక్కునే వాళ్ళని చాలామంది ఆశ కలిగి ఉంటారు. కానీ దేవుని పిల్లలైనటువంటి మనకు నిజమైనటువంటి ఆశ్రయము ఈ లోకంలో ఎక్కడ లేదు. అందుకే ఇర్మీయా గ్రంథం 17:7 వచనంలో యెహోవా నరులను తమకు ఆధారంగా చేసుకుని మరి యెహోవా మీదను తన హృదయం మళ్లించుకునేవాడు శాపగ్రస్తుడు, వాడు ఎడారిలో అరోహ వృక్షం వల్ల ఉంటాడు అని బైబిల్లో ఉంది. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉంటాడని ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 5-7 వచనాల్లో చూస్తాం. కాబట్టి ఎవరైతే దేవుని రెక్కల చాటుకు వస్తారో, ఆయన ఆశ్రయాన్ని కోరతారో, దేవుడు వారికి ఆశ్రయముగా ఉండటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. కీర్తన గ్రంథం 59:16 కూడా ఏం రాయబడిందంటే 59:16 మనం గమనించగలిగితే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. దేవుడే మనకు ఎత్తైన కోట, బలమైనటువంటి దుర్గంగా ఉన్నాడు. 61వ సంకీర్తన 3వ వచనంలో కూడా నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి, యుగయుగం లేని గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటున దాగు పొందును. 71వ సంకీర్తనని గమనించగలిగితే 71వ సంకీర్తనలో కూడా 5వ వచనంలో 71:5 కూడా చాలా విషయాలు ఆశ్రయము. 71:5 నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. 7వ వచనంలో నేను అనేకులకు వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. కనుక సహోదర సహోదరులారు, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో మరి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు అందరు నీతో ఉండరు. నిజ ఆశ్రయము క్రీస్తు. ఆయన రెక్కల చాటున నువ్వు దాక్కోగలిగితే నీకున్న ప్రతి విపత్తు, ప్రతి ఆపద, ప్రతి శత్రు భయములో నుండి నీవు విడిపింపబడి ప్రశాంతంగా ఉండడానికి, సమాధాన పడటానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, నీ ప్రతి పాపం పోవాలంటే ఎక్కడికో వెళ్ళి నువ్వు పుణ్యకార్యాలు చేయడం వల్ల పాపం పోతుందని అనుకుంటున్నావు. కానీ లోకంలో జన్మతః కర్మతః పాపం లేనివాడు ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చి ఈ పాపం కొరకు ఆయన చనిపోయాడు కనుక ప్రతి వ్యక్తి ఈరోజు తన పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవుని పిల్లలుగా మారాలంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి వ్యక్తి నిర్దోషి అవ్వగలరు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 వచనంలో క్రీస్తు రక్తం ప్రతి పాపలను మనం పవిత్రులుగా చేయగలం. కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి సహోదరులారా, 91వ కీర్తన 2వ వచనంలో ఆయన రెక్కల చాటును నేను దాక్కుంటాను, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని బైబిల్లో
మోషే చేసినటువంటి ప్రార్థనలో ఉంది. కాబట్టి సహోదరులారా, నువ్వు ఎంత భయంకరమైనటువంటి పాపమైనా సరే క్రీస్తు నీకు ఆశ్రయం ఇవ్వడానికి, క్రీస్తు నిన్ను రక్షించటానికి, క్రీస్తు రక్తము నిన్ను పరిశుద్ధపరచడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. అయితే సొంత జ్ఞానం మీద, సొంత తెలివితేటల మీద ఆధారపడి పరిశుద్ధుడు నీతిమంతుడు కాలేవు. కనుక ఈరోజు క్రీస్తు అనే రెక్కల చోటున ఆయన ఆశ్రయాన్ని కోరి ఆయన మీద నువ్వు పూర్తిగా ఆధారపడితే శత్రు భయంలో నుండి, ఆపద్దన మందు నుండి, అన్ని విషయాల్లో దేవుడు నీకు బలమైన కోటగా ఉండటానికి ఇష్టపడతాడు. ఆయన ఎల్లప్పుడూ నీకు బలమైన ఆశ్రయంగా ఉండడానికి, ఆయన నిన్ను ఎల్లప్పుడూ ధైర్యపరచడానికి సిద్ధంగానే ఉన్నాడు. కనుక ఈరోజు భౌతిక సంబంధమైన రక్షణే కాదు, భౌతిక సంబంధమైన ఆశ్రయాన్ని ఇచ్చిన దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పరిశుద్ధపరిచి, ఆశ్రయపురంలో ఉన్న వ్యక్తి పశ్చాత్తాపడతాడు. చాలా సంవత్సరాలు అక్కడ ఉంటాడు. నేను ఎందుకు ఈ పొరపాటు చేశాను, ఎందుకు ఈ తప్పు చేశానని తాను పశ్చాత్తాపడతాడు. చాలా సంవత్సరాలు అక్కడ పశ్చాత్తాపడతాడు. తాను మరలా ఆ తీర్పు ఎదుటికి వచ్చేంత వరకు అక్కడికి ఎవరు కూడా రావడానికి, మనకు క్రీస్తు ఎద్దుకు వస్తే, క్రీస్తు అనే రెక్కల చాటుకు వస్తే, ఆశ్రయానికి వస్తే ఏ శత్రువుని ఎద్దుకు వచ్చే అవకాశం కూడా ఉండదు. క్రీస్తు నీకు సంపూర్ణమైనటువంటి మారు మనసు, పశ్చాత్తాపం, నూతనమైన జీవితాన్ని నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉంది. కనుక ఈ ఉదయకాల సమయం ఎందుకు ఆలస్యం చేయించున్నావు? క్రీస్తు రెక్కలు నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాయి. లోబడనొల్లని జనుల వైపు దినమెల్లా ఆ చేతులు చాపుచున్నానని దేవుడు మాట్లాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎలాగుందో పరిశీలించుకొని నిజ ఆశ్రయమైన క్రీస్తు మీద ఆధారపడి శత్రు భయం నుండి, ప్రాణ భయం నుండి, ఆపద్యన మందు నుండి మనం విడిపింపబడి, ముఖ్యంగా పాపపు స్థితిలో నుండి విడిపింపబడి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేయబట్టడానికి సిద్ధపడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉండి బలపరచునుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుని తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నిజ ఆశ్రయము నాయన నీవే అని చెప్పి ఆనాడు మోషే యెహోషువతో చెప్పావు ప్రభా, ఆశ్రయపురాలు కట్టండి అని చెప్పావు. నీకు వందనాలు చెల్లిస్తూ 6 ఆశ్రయపురాలు కట్టారు నాయన. అందులో పొరపాటున ఒక వ్యక్తి హత్య చేస్తే నాయన అక్కడ ఆశ్రయంగా ఉంటాడని, అక్కడ ఏ వ్యక్తి రాకూడదని యాజకుడు మరణమయ్యేంత వరకు, తాను ప్రజల ముందు తీర్పుకి వచ్చేంత వరకు నాయన తాను అక్కడ ఉంటాడని నీ లేఖనాల్లో వ్రాసావు. కానీ 6వ సంఖ్య అసంపూర్ణమైనది. 7 నిజ ఆశ్రయమునైనా మానవులకు ప్రభా నీ యొద్దే ఉన్నది. ప్రభా, నీ క్రీస్తు రెక్కల చాటున మాకు ఆశ్రయం ఉన్నది నాయన. ఎందుకంటే మాకు బలమైన కోటగా ఉండటానికి, స్థిరమైన కోటగా ఉండటానికి ప్రభా ఈ లోకానికి మీరు వచ్చారు. ప్రభా, ఈ లోకంలో మేము తెలిసి చేసిన, తెలియక చేసిన ఎన్నో రకాలైన పొరపాట్లు, పాపాలు మేము చేయుచున్నాం ప్రభా. వీటన్నిటిలో నుండి విడిపింపబడి నాయన మేము నీతిమంతులు అవ్వాలంటే ప్రభా మా భక్తిని బట్టి కాదు, జ్ఞానాన్ని బట్టి కాదు ప్రభా, మా ఆచార సాంప్రదాయాలను బట్టి కాదు, స్వనీతిని బట్టి కాదు. ఎప్పుడైతే మీ రెక్కల చాటుకు మేము ఆశ్రయాన్ని కోరతాం ప్రభా, అప్పుడు మమ్మల్ని నీతిమంతులుగా చేసే దేవుడు, పరిశుద్ధులుగా చేసే దేవుడు, మా పాపాలను పరిహరించిన ఆయన యథార్థవంతులుగా చేసే దేవుడు ప్రభా. నీకు వందనాలు. లోబడనొల్లని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాచుచున్నానని ప్రభా జ్ఞాపకం చేశాను. వందనాలు. ఈరోజు యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వీక్షించున్నారు ఆయన, వారి జీవితాల్లో, వారి బ్రతుకుల్లో ఆశ్రయం లేదని నాయన, షెల్టర్ లేదని నాయన, మరి డబ్బును నమ్ముకోవడం, మనుషులు నమ్ముకోవడం, అధికారాన్ని నమ్ముకోవడం, పరిస్థితుల మీద ఆశ్రయముగా చేసుకుని జీవించే వీళ్ళు నాయన ఎన్నోసార్లు ఆశ్రయాన్ని కోల్పోయి అందరూ విడిచిపెట్టి అనాథ జీవితాన్ని జీవించు ప్రభా. అనేకులు నాయన ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం ప్రభా. నిజమైనటువంటి ఆశ్రయం నీవే నాయన. ఆ కొండ మా కోట నీవే ప్రభా. దుఃఖంలో, వేదంలో, కష్టాల్లో ఎల్లప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, తోడుగా ఉండే దేవుడు నాయన, ఆదరించే దేవుడు, ఆశ్రయాన్ని ఇచ్చే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు. కనుక హక్కును చేర్చుకుని ఆశ్రయాన్ని దయచే వీళ్ళు నీ వాక్యాన్ని బట్టి గొప్ప ధైర్యం, జ్ఞానం, ఆదరణ ప్రభా నీ సేవలో ప్రభా వారిని బలపరచమని, స్థిరపరిచి, మహింపను ఆత్మీయ జీవితాలను బలపరిచి సాక్షులుగా జీవించి కృప చూపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సదాకాలం దేవుని మీ తోడై ఉండి క్రీస్తు నిజాశ్రయమని గుర్తుని అనే రెక్కల చోటను దాక్కుంటూ సకల అపాయాల్లో నుండి, పాప మరణం భీతిలో నుండి విడిపింపబడి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయబడినట్లుగా దేవుని కృప మీకు తోడై ఉండి బలపరచునుగాక. సహోదరులారా,
క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారు కదా. మరి వింటున్నటువంటి వాక్యము, వీక్షించని వాక్యము మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని, మేము ఆత్మీయంగా బలపరుస్తున్నదని, మీ గొప్ప ఆదరణను, ధైర్యమును కలుగు చేయుచున్నదని నేను విశ్వసిస్తున్నాను. కనుక ఈ వాక్యము మీరు మా క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యము చేర్చబడినట్లుగా, వారు కూడా విని ఆత్మీయ మేలు పొందుకున్నట్లుగా షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా కామెంట్ చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరట మీకు మనవి చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.